బులెటిన్లో మరిన్ని వార్తా విశేషాలు చూసే ముందు అన్ని దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మా కొలీగ్ భారతి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. భారతి. గుడ్ మార్నింగ్ ఆనంద్. ఇది వార్తాపత్రికలోని ప్రధాన వార్తల గురించి అయితే మనం తెలుసుకున్నాం. ముందుగా ఈనాడులో చూసుకున్నట్లయితే ఈడ్చి కొట్టిన ఈసీ, జగన్ భక్తి ఉన్న అధికారులను పక్కన పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం. సో ఐజీ, 3 కలెక్టర్లు, 5 ఎస్పీలు బదిలీ. అధికార పార్టీ అరాచకాలకు కొమ్ము కాసినందుకు శిక్ష. ప్రతిపక్షాలు అణిచివేసి నిబంధనలు పాత్రకు ఫలితం. సో వేటు పడిన అధికారులు కూడా మనం ఇమేజ్ లో చూసుకోవచ్చు. సో వేటు పడింది. కృష్ణ, అనంతపురం, తిరుపతి కలెక్టర్లు రాజబాబు, గౌతమి, లక్ష్మీలపై వేటు. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజుపై చర్యలు. సో ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు ఎస్పీలు బదిలీ. సో ఇక్కడ చూసుకుంటే అనుకున్నట్లే చేసింది. గ్రామ వార్డు సచివాలయం వద్దే పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వ నిర్ణయం. నేటి నుంచి 6వ తేదీ వరకు అందజేత. సో దివ్యాంగులు, అనారోగ్యాలతో మంచం మీద, వీల్ చైర్ లో ఉన్న వారికి ఇంటి వద్దకే పెన్షన్లు. సో మిగిలిన వారంతా సచివాలయాలకు రావాల్సిందేనని సర్కార్ ఉత్తర్వులు. సో పెన్షన్లపై పగ, వైకాపాకు వంతెన పాడే కుట్ర. సో సిఎస్ జవహర్ రెడ్డి ధ్వజం, ధనుంజయ రెడ్డి, మురళీధర్ రెడ్డిల సహకారం. సో ఇళ్ల వద్దే పెన్షన్ కావాలి, ఇవ్వాలి. సో తక్షణం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలి. సిఎస్ సిఇఓలతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు. సో ఇక్కడ చూసుకుంటే మంచి జరిగి ఉంటే ఆదరించండి. మదనపల్లి సభలో సీఎం చేసిన వ్యాఖ్యలు. సో అంతేకాకుండా విపక్షాలపై ఆరోపణలే అధిక సమయం కేటాయించారని కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే సిద్ధం సభకు వచ్చిన ఆర్టీసీ బస్సులు. సో మరిన్ని వార్తలు చూసుకున్నట్టయితే, సో వివేకం సినిమాలో కంటే క్రూరంగా నాన్నను చంపారు అంటూ వైఎస్ సునీతారెడ్డి చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ చూడొచ్చు. సో వైకాపా ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది. హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న సీఎం. వివేక హత్య కేసు నిందితుడికి జగనన్న అండ. నా అనుకున్న వాళ్ళందరినీ నాశనం చేశారు. చిన్నాన్న కోరిక మేరకు ఎంపీగా పోటీ చేస్తున్నట్టు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. సో ఇక మరిన్ని వార్తలు చూసుకుందాం. సో ఇక్కడ కూడా అధికారుల బదిలీ వేటుకి సంబంధించిన వార్త చూసుకోవచ్చు. సో ఈ ఐఏఎస్లకు చెక్. 9 మందిపై వేటు. అడ్డగోలు అధికారులపై ఈసీ బదిలీ కొరడ. 6 ఐఏఎస్లు, 3 కలెక్టర్లు బదిలీ. మాయ చేద్దాం అనుకున్న జగన్ కు భారీ ఝలక్. సో కోర్టుకు ముందే కోరిన జిల్లాలకు ఆయన తప్పనిసరి వేటు. సో ఇక్కడ కూడా షర్మిలకు సంబంధించిన ఒక వార్తను మనం చూసుకోవచ్చు. నా అనుకున్న వాళ్ళను నాశనం చేశాడు సీఎం జగన్ పై వైఎస్ షర్మిల ఫైర్. చిన్నాన్నను చంపిన వాళ్ళకే ఎంపీ టికెట్ ఇచ్చాడు. ఆయన హత్యను రాజకీయానికి వాడుకున్నాడు. ఈ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది. సొంత చిన్నాన్నకే న్యాయం జరగలేదు. ఇక ప్రజలకు ఏం న్యాయం జరుగుతుందంటే ఆమె షర్మిల చేసిన వ్యాఖ్యలు. సో అంతేకాకుండా ఎన్నికలప్పుడు చెల్లి కాదు బిడ్డ అన్నాడు. సో కానీ ముఖ్యమంత్రి అయ్యాక మారిపోయాడు. రాజన్న రాజ్యం తెస్తానని రాక్షస రాజ్యం తెచ్చాడు. సో అన్న జగన్ పై షర్మిల తీవ్ర ఆగ్రహం. సో నిన్న జరిగిన ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న షర్మిల అని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో హంతకుడు, హత్య చేయించిన వాళ్ళు చట్టసభల్లోకి వెళ్ళకూడదు. అందుకే కడప నుంచి పోటీ చేస్తున్నా. ఇది వివేకానంద రెడ్డి ఆఖరి కోరిక. సో ఇక్కడ కూడా వైఎస్ సునీతారెడ్డికి సంబంధించిన ఒక వార్తను చూసుకోవచ్చు. జగనన్న ఎందుకు భయం? అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు? అరెస్ట్ చేస్తే నిజాలు బయటపడతాయనా? సో సీఎం గానైనా నా ప్రశ్నలకు బదులు ఇవ్వాలి. జగన్ ఛానల్లో చర్చకు కూడా సిద్ధం. సో వివేక హత్య తర్వాత జగన్ ఉచ్చులో నేను జనం. తండ్రి చనిపోయాక నన్ను తోలు బొమ్మలా ఆడించారు. రక్తంలో మునిగి వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాకూడదు. అవినాష్ ఓటమి కుదిరితే జగన్ ఓటమి లక్ష్యం. సో సునీత చేసిన వ్యాఖ్యలు ఇవి. సో నేటి నుంచి పెన్షన్ కి సంబంధించిన మరో వార్తనైతే మనం ప్రధానంగా చూసుకోవచ్చు. సో నేటి నుంచి పెన్షన్ పంపిణీ. గ్రామ వార్డు సచివాలయాల్లో పంపిణీకి ఏర్పాట్లు. సో తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారికి, దివ్యాంగులకు, వితంతువులకు ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ అంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో ఇంటి వద్దే పెన్షన్లు ఇవ్వండి. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ కు బాబు లేఖ. సో ఇంటింట పంపిణీకి సరిపడ్డ సిబ్బంది ఉన్నారు. సో ఆయన సెఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి కావాలని అడ్డుపడుతున్నారు. ఈయన మంత్రి బుగ్గన బంధువు. సో వ్యవహారం వెనుక కుట్ర. బాబు, సిఎస్సిఓలకు ఫోన్లు. సో పెన్షన్ జాప్యం వైసీపీ కుట్ర. రాజకీయ లబ్ధి కోసమే అవ్వాతాతలకు కష్టాలు. ప్రజలకు బాబు బహిరంగ లేఖ. సో ఇక్కడ చూసుకుంటే మావోయిస్ట్ ఎన్కౌంటర్ కి సంబంధించిన వార్తను మనం ఇక్కడ చూసుకోవచ్చు. బీజాపూర్ అడవుల్లో ఎన్కౌంటర్. 11 మంది మావోయిస్టులు మృతి. మృతుల్లో 1 మహిళా నక్సలైట్స్. సో ఘటనా స్థలంలో అధునాతన మెషిన్ గన్. 20 రోజుల వ్యవధిలో 4 ఎన్కౌంటర్. సో ఇక మరో పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకుందాం. సో ఇక్కడ కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సభ నిన్న ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన వార్తని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో పెన్షన్లు ఆపింది చంద్రబాబే. వాలంటీర్ల వ్యవస్థపై మొదటి నుంచి అక్కసే. మదనపల్లి సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్. సో ఇక్కడ చూసుకుంటే జనసంద్రం సర్వం జగనన్న మంత్రం.
సో 6వ రోజు మేమంతా సిద్ధం సభకు బ్రహ్మరథం. సో మండు టెండను సైతం లెక్క చేయని ప్రజలు, అడుగడుగునా నీరాజనాలు, రోడ్లపై పూలు చల్లి హారతులిచ్చిన అక్కా చెల్లెమ్మలు, జై జగన్ నినాదాలతో హోరెత్తిన రోడ్ షోలు. సో సీఎం జగన్ ను కలిసేందుకు పోటీ పడ్డ జనం. సో సైంధవుడు చంద్రబాబే, 2 రోజులైనా పెన్షన్ రాక పడిగాపులు. సో తల్లడిల్లు పోతున్న వృద్ధులు. సో చంద్రబాబు నిర్వాకం వల్లే పెన్షన్ గురించి ఆందోళన చెందుతున్న విజయనగరం జిల్లా సోమన్నపేటకు చెందిన వృద్ధుడు. సో ఇదే నేపథ్యానికి సంబంధించి మనం ఒక 2 రోజులుగా చూసుకున్నట్టయితే వృద్ధుల ఆత్మహత్యలు కూడా జరిగిన వైనాన్ని మనం చూసుకోవచ్చు. సో పెన్షన్దారులో పెళ్లు పలుకుతున్న ఆక్రోశం, పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఆందోళన, బాబు తీరుపై దుమ్మెత్తి పోస్తున్న పెన్షన్దారులు, అయిన తీరు మార్చుకొని పచ్చపార్టీ నేతలు. సో ఇక్కడ చూసుకుంటే పెన్షన్ పంపిణీ ఆపింది మేమే, రాజా మహేంద్రవరం టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు కీలక వ్యాఖ్యలు. సో ఇక్కడ కూడా నేటి మధ్యాహ్నం నుంచి సచివాలయంలో పెన్షన్లు. సో ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు పెన్షన్ పంపిణీ, 6వ తేదీ కల్లా పెన్షన్ పంపిణీ పూర్తి చేసేలా ఏర్పాట్లు. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్య బాధితులు, మంచానికే పరిమితమైన వారికి ఇంటి వద్దకే పెన్షన్. సో ఏప్రిల్, మే, జూన్ నెలల పెన్షన్ పంపిణీపై మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం. ఈసీ సూచించిన అన్ని ప్రత్యామ్నాయ మార్గాలు కలెక్టర్లతో చర్చించాకే నిర్ణయం. సో ఇక్కడ కూడా పెన్షన్ కి సంబంధించిన ప్రధానమైన వార్తను మనం చూసుకోవచ్చు. సో పేదలపై పంతం, 5 ఏళ్లుగా ఇంటి వద్దే అందుతున్న సంక్షేమ పథకాలపై పెత్తందారులు అక్కసు. సో వాలంటీర్ వ్యవస్థపై తొలి నుంచే విషం కాకిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. సో గురవింద బండారం, సో బట్టబయలు, లెక్క పత్రాలు లేని డబ్బుతో అడ్డంగా దొరికిపోయిన మార్గదర్శి. సో మార్గదర్శి పేరుతో అక్రమంగా 51,990.800 నగదు తరలింపు. సో ఇది సాక్షిలోని ప్రధాన వార్తలు అని చెప్పుకోవచ్చు. ఇక మరో పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకుంటే, సో ప్రస్తుతం తెలంగాణలో సంచలనంగా మారిన విషయం ఏదైనా ఉంది అంటే దానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి అని మనం చెప్పుకోవచ్చు. సో ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈడీ ఎంట్రీ. సో అక్రమ నగదు రవాణాపై స్పెషల్ ఫోకస్, హవాలా మార్గంలో తరలింపుపై ఆరా. ఇచ్చింది ఎవరు, తీసుకున్నది ఎవరు, లెక్కల్లో రాని డబ్బులు ఎలా వచ్చాయి. సో ఇరుక్కుపోయే గులాబీ లీడర్లు ఎవరు, రాధాకిషన్ రావు స్టేట్మెంట్ తో గూబులు. సో పోలీస్ వాహనాల్లో చర్చించినట్టు వెల్లడి. సో హీట్ ఎక్కుస్తున్న ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. సో దానికి సంబంధించిన మరికొన్ని అప్డేట్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. హార్డ్ డిస్క్ల ముక్కలు, బూడిదల రికవరీ. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షుల సేకరణ, ఎస్ఐబి ఆఫీస్లో ఎలక్ట్రానిక్ పరికరాల స్వాధీనం, గుట్టు మొత్తం విప్పిన ప్రణీత్ రావు, ఏఎస్ఐపిల పాత్రపై కానిస్టేబుల్ వాంగ్మూలం. సో వేణుగోపాల్ రావుకు నోటీసులు జారీ చేసిన పంజాగుట్ట పోలీసులు. భుజంగరావు తిరుపతనకు జ్యుడిషియల్ రిమాండ్, నేడు ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ పై నిర్ణయం, రాధాకిషన్ రావు కస్టడీ పిటిషన్ పైన కూడా. సో మీకు చేత కాకుంటే చెప్పండి అంటూ నిన్న జరిగిన రైతు దీక్షలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. సో ఆదుకోవాలని కేంద్రానికి లేఖ రాయండి, మోడీని ఒప్పించి నిధులు తీసుకొస్తాం, రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేయాలి, లేదంటే కాంగ్రెస్ లో మిగిలేది 6గురే. సో రైతుల దీక్షలో బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. సో ఇవి ప్రధానంగా మనం దిశలో చూసుకున్న వార్తలు. మరో పత్రికలోని ప్రధానంగా చూసుకున్నట్లయితే, సో నువ్వు చెప్పిన ఆ రైతు ఆత్మహత్యలు వివరాలు ఇస్తే ఆదుకుంటాం. సో సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కి వేసిన కౌంటర్ అని కూడా మనం చూసుకోవచ్చు. సో ఏ కాలం ఎప్పటిదో తెలియదా, సో వానాకాలం సీఎం గా ఉన్నది నువ్వే, మా వల్ల కరువు వచ్చిందంటావా, 80,000 పుస్తకాలు చదివిన మేధావితనం ఇదేనా, కేసీఆర్ పై సీఎం ఫైర్. సో ఇక్కడ చూసుకుంటే కేసీఆర్ పాపాలకు వానాకాలం వరుడు కూడా భయపడ్డాడు, 10 ఏళ్ల తర్వాత అయినా ఆయన ఫామ్ హౌస్ దాటినందుకు సంతోషం, కరువుతో పాటు 7 లక్షల కోట్ల అప్పు ఇచ్చిపోయిండు. సో కేసీఆర్ రుద్దిపోయిన 1000 రూపాయల నోటు లాంటోడు. సో కేసీఆర్ ప్రస్తుతం పనికిరాని లాంటి వాడు కూడా అని వ్యాఖ్యానించారు. సో దాంతోపాటు మరిన్ని పాయింట్స్ చూసుకుంటే, దోపిడీని కప్పుపుచ్చుకోవడానికి టక్కుటమారి విద్యలు ప్రదర్శిస్తున్నాడు, నాడు మా పర్యటనలో అడ్డుకుంటే నేడు కేసీఆర్ టూర్ కి భద్రత ఇచ్చినాం. సో మందుకల్లు తాగినట్లు కేటీఆర్ మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. సో దీంతో పాటు మరొకసారి హార్డ్ డిస్క్ కి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన వార్త ఏదైతే ఉందో దాన్ని చూసుకోవచ్చు. సో హార్డ్ డిస్క్లు ముక్కలు చేసి మూసీలో వేసి, సో ప్రణీత్ రావుతో కలిసి ఆధార్లు ధ్వంసం చేసిన భుజంగరావు తిరుపతన్న రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు. మూసీ నుంచి 9 హార్డ్ డిస్క్లు స్వాధీనం. సో ఎస్ఐబి ఆఫీస్ లో ఆధార్ల సేకరణ. భుజంగరావు తిరుపతన్నకు ఈ నెల 6 వరకు జ్యుడిషియల్ రిమాండ్. రిటైర్డ్ ఏఎస్పీ వేణుగోపాల్ రావుకు పోలీసుల నోటీసులు. సో ప్రస్తుతం రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించిన వార్త చూసుకున్నట్లయితే, కాళేశ్వరంపై త్వరలో ఎంక్వైరీ మొదలు పెడతాం, రాష్ట్ర ఇరిగేషన్ అధికారులతో విచారణ కమిటీ చైర్మన్ జస్టిస్ ఘోష్. కోల్కతాలో ఘోష్తో సమావేశమైన ఇరిగేషన్ సెక్రటరీ ఈఎన్సీలు. సో టెండర్ల ప్రాసెస్ నుంచి కాంప్లికేషన్
సర్టిఫికేట్లు జారీ వరకు అవకతవకలు ఉన్నాయని బయటకు తీయాలని విజ్ఞప్తి. సో బీఆర్ఎస్ భవన్ కు 8న పోర్టల్ విచారణ కమిటీ ఆఫీస్ ఏర్పాటు. సో కాంగ్రెస్ మీటింగ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మహబూబ్ నగర్ ముఖ్య నేతల భేటీలో పాల్గొన్న తెల్లం వెంకట్రావు. సో బీఆర్ఎస్ సమావేశాలకు దూరం. సో ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ కి సంబంధించిన మరో వార్త అని చెప్పుకోవచ్చు. సో కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించిన ఒక వార్త చూసుకోవచ్చు. కేసీఆర్ అన్న కొడుకు కన్నారావు అరెస్ట్. భూ కబ్జా కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు. సో చెర్లపల్లి జైలుకు తరలింపు. సో సెక్యూరిటీ డిపాజిట్ కడితేనే మిల్లర్లకు వడ్లు. సో సీఎంఆర్ అక్రమాలకు చెక్ పెట్టేందుకు సర్కార్ నిర్ణయం. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానం. తెలంగాణలోనూ ప్రవేశపెట్టాలని సర్కార్ యోచన. బీఆర్ఎస్ హయాంలో మిల్లర్లకు అనుకూలంగా నిర్ణయాలు. సో ధాన్యం పక్కదారి పట్టిస్తూ సీఎంఆర్ ఎగ్గొడుతున్న మిల్లర్లు. సో ఇవి ప్రధాన పత్రికలోని ప్రధాన వార్తలు. ఈరోజు డిబేట్లో మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ చర్చిస్తారు. అంతవరకు బ్రేక్ తీసుకున్నాం.